ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచెర్లపై అభ్యంతరాలను వివరించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి జలాలపై తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తుందని కేంద్ర మంత్రికి వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం చేయబోమని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చినట్లు ఉత్తమ్ వివరించారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలిపారు. బనకచెర్లపై తెలంగాణ ప్రజల ఆందోళనలను వివరించారు. గోదావరి బనకచెర్ల చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్టన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి నది జలాలపై తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తుందని కేంద్ర మంత్రికి వివరించినట్టు చెప్పారు. గోదావరి బేసిన్లో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు ఇస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ఓసీ ఇస్తే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఇది గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డు 1980కి వ్యతిరేకం. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి ఇది వ్యతిరేకం. ఇది చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్ట్ అని వారికి సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగానైతే ఆర్థిక శాఖ కానీ ఎన్వైరన్మెంట్ శాఖ కానీ ఈ ప్రాజెక్టుకి అనుమతుల విషయంలో వేగవంతంగా అడుగులేస్తున్నాయో ఇది తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ రైతాంగంలో కొంత ఆందోళన బయలుదేరిన విషయం కూడా వారికి కన్వే చేయడం జరిగింది. ఇఫ్ ఆంధ్రప్రదేశ్ గివ్స్ us a blanket NOC for us to use 1000 TMC of Godavari water and 500 TMC on Krishna water, if they give a blanket NOC for 1500 TMC and Government of India also approves the same, 1500 TMC means 1.5 crore acres. We have no issues on what they want to build beyond this. This also has been conveyed. మాకు గోదావరి మీద 1000 TMC, కృష్ణా మీద 500 TMCకి వాళ్ళు బ్లాంకెట్ నో అబ్జెక్షన్ ఇచ్చి దాని మీద కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర ఇస్తే తప్పనిసరిగా వేరే విషయాలు చర్చించడానికి మేము కూడా సుముఖంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం చేయబోమని కేంద్ర మంత్రి పాటిల్ చెప్పినట్టు ఉత్తమ్ చెప్పారు. ఈ అంశంపై త్వరలోనే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పినట్టు తెలిపారు. ఇదే సమయంలో ఏపీ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులొస్తున్నాయని, తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో జాప్యం జరుగుతోందని చెప్పగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పాటిల్ హామీ ఇచ్చినట్టు ఉత్తమ్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు మేము వేగవంతంగా నిర్మాణం చేయదలుచుకున్నాం. మీ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి కూడా చెప్పాం. ఇట్ షుడ్ నాట్ లుక్ లైక్ మేము పెట్టిన అప్రూవల్స్కేమో చాలా స్లోగా ప్రాసెస్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ పెట్టిన ప్రపోజల్స్ ఏమో వేగవంతంగా జరుగుతున్నట్టుగా జరిగి ఇది 2 రాష్ట్రాల మధ్య ఇబ్బందికర పరిస్థితి తీసుకురావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేశాం. తప్పనిసరిగా తెలంగాణకి ఏ విధంగా అన్యాయం చేయము. మేము తెలంగాణ ఇంట్రెస్ట్ అన్ని విషయాల్లో కూడా మేము విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ వారు అతి త్వరలో 2 ముఖ్యమంత్రుల సమావేశం కూడా ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చిస్తారని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ భేటీలో మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు నిధులివ్వాలని, పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క సారక్క, తుమ్మిడిహట్టికి కేటాయింపులు చేయాలని కోరినట్టు ఉత్తమ్ వివరించారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడాలని కోరినట్టు తెలిపారు. ఇచ్చంపల్లి నాగార్జునసాగర్ లింకు ప్రాజెక్టు ద్వారా పెన్నా బేసిన్కు నీరు తీసుకెళ్లే అంశంపై చర్చకు సిద్దమని చెప్పినట్టు ఉత్తమ్ వివరించారు.